హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సీఎం చంద్రబాబు గారి క్యాంపులను ముట్టడిస్తున్న వాలంటీర్లు. వాలంటీర్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రజలు చాలా కోపంలో అయితే ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అసలు లెక్కల్లోకే లేరని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో పాటు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వాలంటీర్లకు సంబంధించి ఒక ప్రజల్లో అయిన ఒక ముప్పైతే రాబోతుందండి. సో, వాలంటీర్లందరూ కూడా కలిసి ఒక నిర్ణయానికైతే రాబోతున్నారు. సీఎం చంద్రబాబు గారి క్యాంపులనైతే ముట్టడిస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్నయితే ఇప్పుడైతే చూడబోతున్నాం. సో, ఇదే విధంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాలంటీర్లకు అదే విధంగా వాలంటీర్ మీద ఆహ్, ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు మీకు తెలియాలనుకున్నట్లయితే మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్నారంటే ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి జరుగుతున్న ప్రతి అప్డేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా! సీఎంఓని ముట్టడిస్తాం. వాలంటీర్ల హెచ్చరిక. ఏపీ అన్ని ఎన్నికల హామీ మేరకు తమ కొనసాగించడంతో పాటు రూ. 10,000 వేతనం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్‌కి సంబంధించి ఏపీ ఎన్నికల హామీల్లో ఏవైతే వాలంటీర్లు కొనసాగిస్తామని, దాంతో పాటే ప్రతి వాలంటీర్‌కి కూడా రూ. 10,000 జీతం అయితే అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక సూపర్ సిక్స్ పథకాలతో పాటు కొన్ని హామీలైతే గెలవక ముందు కూటమి ప్రభుత్వం వాలంటీర్లకైతే హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ హామీనైతే నెరవేర్చుకోలేని పరిస్థితి అయితే పేర్కొనింది. మరి 10,000 జీతం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ నెరవేర్చకపోతే అమరావతిలోని సీఎంఓ క్యాంపుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీఈఏ అనుబంధం ఏఎఫ్ఐ హెచ్చరించారు. వాలంటరీ వ్యవస్థలతో పాటు కలిసి ఏఐఎఫ్ఐ కూడా పోరాటం చేయబోతుంది ఫ్రెండ్స్. సో, వాళ్ళందరూ కూడా అమరావతిలో ఉన్న సీఎం క్యాంపులనైతే మాత్రం సీఎం క్యాంపుకి సంబంధించి కార్యాలయాలన్నింటినీ కూడా ముట్టడిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న క్యాంపులన్నింటినీ కూడా ముట్టడించి అక్కడ ధర్నాలనేవి చేయబోతున్నారని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ప్రభుత్వ వ్యవస్థల్లో వాలంటీర్లు లేరని పవన్ కళ్యాణ్ చెప్పడంతో సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అయితే మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం రాష్ట్ర బడ్జెట్‌లోని అదేవిధంగా రాష్ట్ర లెక్కల్లో అయితే మాత్రం వాలంటీర్లు అనేవారే లేరని చెప్పేసి వీళ్ళని మేము కొత్తగా తీయడం ఏంటి అని చెప్పేసి అనడం అయితే జరిగింది. మరి ఈ విషయానికొచ్చేసరికి ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. వాలంటీర్లందరూ కూడా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మమ్మల్ని కొనసాగించే బాధ్యత మీది. హామీ అయితే ఇచ్చారు కదా! గెలిచే ముందు హామీ ఇచ్చి గెలిచిన తర్వాత హామీ నెరవేర్చకపోవడంతో వాలంటీర్లందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. మరి ఈ విషయంపై క్యాంపుల మీద కూడా ధర్నాలు చేస్తామని చెప్పి ముట్టడిచ్చి ఆహ్, ఈ ధర్నాలకు పాల్గొంటారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, ఈ విషయంపై త్వరలో చంద్రబాబు నాయుడు గారు కలవనున్నట్లు తెలిపారు. ఇక ఇదే విషయంపై ఏఐఎఫ్ మొత్తం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి నాయకులు ఈ పోటీకి, ధర్నాలకి దిగుతున్న నాయకులందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విషయంపై ఎంత ఇబ్బంది పడుతున్నారో చర్చించి మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. మరి ఇదే విధంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలనుకున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.